హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అండ్ సెక్షన్ జడ్జ్ భవానీ పబ్లిక్ నోటీసెస్ మనకు అఫీషియల్గా రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. మెయిన్గా ఈ జాబ్కి అయితే మీకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు, సో మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ దీనికి ఈ జాబ్కి మీరు ఎటువంటి ఎగ్జామ్ కూడా వాళ్ళతో కండక్ట్ చేయరు, ఓన్లీ మీకు ఇంటర్వ్యూ మాత్రమే చేస్తారు. సో ఇంట్రెస్టింగ్ కానీ ఎవరైనా సరే అప్లై చేసుకోమని సపోర్ట్గా లైక్ చేయండి. మెయిన్గా ఈ అప్లికేషన్ మనకైతే 27th December అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ నేను చెప్తాను. ఫస్ట్లో ఇక్కడ మీరు నోటీస్ ప్రకారం చూసుకుంటే మనకి టోటల్గా మనకైతే 4 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ లిఫ్ట్ ఆపరేటర్, దీనికైతే 2 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ జనరేటర్ ఆపరేటర్, దీనికైతే 2 వేకెన్సీ ఉన్నాయి వీళ్ళు చెప్తున్నారు. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి లిఫ్ట్ ఆపరేటర్ అండ్ జనరేటర్ ఆపరేటర్ చూసుకుంటే ఏజ్ అనేది మనకి ది మినిమం ఏజ్ 18 years నుంచి 42, అంటే మనకి 18 years నుంచి 42 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి. నెక్స్ట్ వన్ క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే మనకి లిఫ్ట్ ఆపరేటర్కి అయితే మీకు మ్యాట్రిక్ విత్ హిందీ ఆర్ సైన్స్, అంటే మీరు 10th పాస్ ఎవరైనా సరే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ మీరు 10th ఇది మ్యాండేటరీ డిఫరెన్స్. సో 10thతో పాటు మీరు ఎవరైనా సరే ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. లేదంటే మీరు 10th చదివి ఇంటర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. ఇన్ కేసు మీరు ఐటీఐలు చదువుంటే మీరు ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఖచ్చితంగా మీకైతే 2 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కావాలని చెప్తున్నారు వాళ్ళు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లిఫ్ట్లో మీకు ఖచ్చితంగా 2 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు. నెక్స్ట్ వన్ జనరేటర్ ఆపరేటర్ మనకి వేకెన్సీ చూసుకుంటే మనకి దీంట్లో క్వాలిఫికేషన్ అయితే హిందీ అండ్ సంస్కృత్ ఎకనామిక్స్ బోర్డ్ యూనివర్సిటీ, అంటే మీకు దీనికి కూడా మీకు 10th పాస్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు దీనికి. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్స్ ఇన్ ది డీజిల్ ఇంజిన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఈక్వలెంట్ అని చెప్తున్నారు వీళ్ళు. దాంతోపాటు మీకు 2 years ఎక్స్పీరియన్స్ కావాలని చెప్తున్నారు అండి మెయింటెనెన్స్ ఆఫ్ జనరేటర్ అనేది. ఈ అప్లికేషన్ మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 10th January వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ మనకి ఓపెన్ డేట్ వచ్చేసి మనకి 27th అయితే రిలీజ్ చేస్తారు December. అండ్ దీనికి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 10th January ఈవినింగ్ 5 PM వరకు ఉందని వీళ్ళు టైం కూడా మెన్షన్ చేశారు. వెబ్సైట్ ఇచ్చారు ఫ్రెండ్స్, bhavani.dcourse.government.in నోటీస్లో వీళ్ళైతే ఈ వెబ్సైట్లో మీరైతే అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయాలని చెప్తున్నారు. నేను డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. సో మీరైతే ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళకైతే పంపాలి. అప్లికేషన్లో మీరు మెయిన్గా ఏం చేయాలంటే ఫస్ట్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఖచ్చితంగా అయితే అప్లోడ్ చేయాలి రీసెంట్వి. అండ్ నెక్స్ట్ మీ సర్టిఫికేట్స్ కూడా అన్ని వాళ్ళకైతే పంపాలని చెప్తున్నారు. అప్లికేషన్లో మీరు మెయిన్గా సర్టిఫికేట్స్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ప్రతిదీ మీరైతే ఖచ్చితంగా వాళ్ళకైతే పంపాలి. ఇన్కేస్ మీరు ఏం పంపకపోయినా సరే వాళ్ళతో మీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారని వాళ్ళతో క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇంటర్వ్యూ షెడ్యూల్స్ మీకు వాళ్ళు ఎక్కడ ఇస్తారంటే పర్టికులర్ డిస్ట్రిక్ట్ అని చెప్పలేదు వాళ్ళు. సో మీరు అప్లై చేసుకున్నాక మీకు మెయిల్ అండ్ మీ మొబైల్ నెంబర్కి అయితే వస్తుంది అప్లికేషన్ ఇంటర్వ్యూ డేట్ అనేది. సో మీరు అప్పుడైతే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. అప్లికేషన్ ఫామ్ అనేది అయితే లిఫ్ట్ ఆపరేటర్ ఫ్రెండ్స్. ఇక్కడైతే ఫస్ట్ మీరు రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడైతే అంటించాలి. దాని తర్వాత ఇక్కడ మీరు మీ నేమ్ అని ఇక్కడ బ్లాక్ లెటర్స్ అయితే రాయాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఇన్కేస్ ఎవరైనా ఉమెన్స్ ఎవరైనా అప్లై చేసుకుంటే వాళ్ళ హస్బెండ్స్ నేమ్ అయితే రాయండి. ఇక్కడ హస్బెండ్స్ నేమ్ టిక్ చేసి ఇక్కడ హస్బెండ్ నేమ్ రాయండి. లేకపోతే ఎవరైనా మెన్స్ అప్లై చేసుకుంటే ఇక్కడ ఫాదర్స్ నేమ్ అని టిక్ చేసి ఇక్కడ మీద ఫాదర్ నేమ్ అయితే రాయండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు ప్రజెంట్ ఇక్కడ మీ ఏజ్ అయితే ఇక్కడ క్లియర్గా రాయండి. ఇన్కేస్ ఎవరైనా మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ టిక్ చేసి ఇక్కడైతే మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని రాయండి ఫ్రెండ్స్. దాని తర్వాత ఇక్కడ నేషనాలిటీ ఇక్కడ అందరూ మ్యాక్స్ ఇక్కడ అందరూ ఇండియన్ అని రాసింది ఫ్రెండ్స్. ఇండియన్ రాసేసి ఇక్కడ మీరు కంప్లీట్ పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ అండ్ స్టేట్. ఇక్కడైతే వాళ్ళు క్లియర్గా అడిగారు పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ విత్ స్టేట్, అంటే ఇక్కడ మీ ప్రజెంట్ అడ్రస్ రాసి ఇక్కడ పిన్ కోడ్ రాయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ స్టేట్ రాయండి. ఇక్కడ ఆంధ్ర, తెలంగాణ ఎవరైనా సరే అప్లై చేసుకొచ్చేది. ఇక్కడ మీరు ఏం రాస్తారో ఇక్కడ కంప్లీట్ పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ స్టేట్. సో నెక్స్ట్ సేమ్ ఇక్కడ రెండు సేమ్ ఉండాలి ఫ్రెండ్స్. ఇంకేస్ ఇక్కడ ఒకటి రాసి ఇక్కడ వేరేగా రాస్తే వాళ్ళైతే తీసుకోరు. సో మీరు రెండు సేమ్ డీటెయిల్స్ రాయాలి. కేటగిరీ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో క్యాస్ట్ అనేది మీరు బీసీ అయితే బీసీ, ఓసీ అయితే ఓసీ, ఎస్సీ అయితే ఎస్సీ, సో ఎస్టీ ఎవరైనా సరే ఇక్కడ క్యాస్ట్ అయితే రాయండి. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు 10th ఇక్కడ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ, మీరు యూనివర్సిటీ రాసి ఇక్కడ పాసింగ్ ఇయర్, మీ ఇయర్లో పాస్ అయ్యారు ఇయర్ రాసేసి ఇక్కడ మీకు మార్క్స్ ఎంత వచ్చినాయి మార్క్స్ రాయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ గ్రేడ్ అయితే రాయండి. ఇక్కడ డివిజన్ క్లాస్ అయితే మీరు ఇక్కడ ఏదైనా రాయండి, లేదంటే ఇక్కడ బ్లాంక్ ఇచ్చేది నో ప్రాబ్లం. నెక్స్ట్ మీకు ఐటీఐ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్అప్ చేయండి ఫ్రెండ్స్, మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. దాని తర్వాత ఇక్కడ కాంటాక్ట్ మొబైల్ నెంబర్. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇదైతే మెయిన్ ఫ్రెండ్స్, మీ వర్కింగ్లో యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి ఇక్కడ. అండ్ దీనికి ఖచ్చితంగా వాట్సాప్ కూడా ఉండాలి దీనికి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి కూడా సేమ్ ఫ్రెండ్స్, ఇక్కడ యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. ఇచ్చాక మీరు ఇక్కడ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి మీరు ఇక్కడ డేట్ అండ్ ప్లేస్ రాసి ఇక్కడ మీద మీ సిగ్నేచర్ చేయండి ఫ్రెండ్స్. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసాక మీరు ఎవరికి పంపాలంటే ఇది ఆఫ్లైన్లో మీరు ది డిస్ట్రిక్ట్ ఆఫ్ సెక్షన్ జడ్జ్ భవానీ, సో ఈ ప్లేస్కి అయితే మీరు ఆఫ్లైన్లో పంపాలి స్పీడ్ పోస్ట్ ద్వారా. సో చాలా మంది వాట్సాప్లో మెసేజ్ చేశారు, డైరెక్ట్గా మనం అప్లికేషన్ అనేది వాళ్ళకి ఎలా పంపాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని నేను క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. వీడియో ఒక స్కిప్ చేయకండి, మీరు జాగ్రత్తగా వినండి. డైరెక్ట్గా మీరు ఈ అప్లికేషన్ డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను ఫ్రెండ్స్.
డైరెక్ట్ మీ అప్లికేషన్ నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో మీరు డైరెక్ట్గా ఈ అప్లికేషన్ అనేది వాళ్ళకి నెట్ సెంటర్కి వెళ్ళి మీరు వాళ్ళకైతే పంపండి. వాళ్ళు పంపాక మీరు డైరెక్ట్గా మీకు ఏం పేజ్ కావాలో వాళ్ళకి చెప్తే వాళ్ళు డైరెక్ట్గా మీకు ఒక పేజ్ అనేది వాళ్ళైతే ప్రింట్ చేసి ఇస్తారు. సో ఓకేనా మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిఫ్ట్ ఆపరేటర్ జాబ్ ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రమే ఓన్లీ సింగిల్ పేజ్, ఈ సింగిల్ పేజ్ మాత్రం మాకు కావాలని చెప్పి నెట్ సెంటర్కి వెళ్ళి ఆ సింగిల్ పేజే మీకు ప్రింట్ చేసి ఇస్తారు. సో మీరు ఇప్పుడు సింగిల్ పేజ్ని మీరైతే వాళ్ళకి డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసి ది డిస్ట్రిక్ట్ ఆఫ్ సెక్షన్ జడ్జ్ భవానీ, సో ఈ లొకేషన్ మీరైతే పంపాలి. ఇది ఎలా పంపాలంటే మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా, అంటే మీకు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి ఫ్రెండ్స్. సో మీరు ఈ లెటర్ రాసి మీరు ఒక కవర్లో పెట్టేసి మీరు ఇక్కడ స్టార్టింగ్లో మీ కవర్ ఫ్రంట్లో మీ నేమ్లో ఇక్కడ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ సెక్షన్ జడ్జ్ అని భవానీ అని రాసి వాళ్ళకి స్పీడ్ పోస్ట్లో పోస్ట్ అనేది మీరైతే పంపాలి. ఓకే ఫ్రెండ్స్. దీనికి ఎటువంటి మీకు అప్లికేషన్ ఫీజు కూడా లేదు, మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఇదైతే లిఫ్ట్ ఆపరేటర్ జాబ్కి అప్లికేషన్. నెక్స్ట్ వన్ మీకు చూడండి, జనరేటర్ ఆపరేటర్కి ఈ అప్లికేషన్. ఇక్కడ మీ నేమ్ ఇక్కడ మీ ఫోటో అంటించి ఇక్కడ మీరు మీ బ్లాక్ లెటర్స్లో మీ నేమ్ అయితే రాయండి. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఇక్కడ నేషనాలిటీ రాసాక ఇక్కడ మీరు మీ కంప్లీట్ పర్మనెంట్ అడ్రస్, నెక్స్ట్ మీ పిన్ కోడ్. సో ఈ రెండు మీ కంప్లీట్ అడ్రస్, కరెస్పాండింగ్ అడ్రస్ రెండు మీరు సేమ్ రాయండి ఫ్రెండ్స్. రాసాక మీరు ఇక్కడ మీ క్యాస్ట్, మీకు ఏం క్యాస్ట్లో వస్తారో మీ కేటగిరీ అయితే రాసి ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేసి మీరు మీ కాంటాక్ట్ నెంబర్, మీ ఈమెయిల్ రాసి వాళ్ళకైతే పంపాలి. ఎవరికి పంపాలి చెప్పాం కదా, డిస్ట్రిక్ట్ ఆఫ్ సెక్షన్ జడ్జ్ భవానీ. సో ఈ అడ్రస్కి అయితే మీరైతే స్పీడ్ పోస్ట్ అయితే పంపాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఎవరైనా సరే జాయిన్ అవ్వండి. మీకు వీడియో నచ్చుతుంటే లైక్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.